హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. ఆ తర్వాత పక్కనున్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి. బెల్ బటన్ ప్రెస్ చేయడం వల్ల నేను చేసే కొత్త వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వస్తూ ఉంటాయి. నేను ఈరోజు గోధుమ పిండి బెల్లంతో గవ్వలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. మీరు ఈ పద్ధతిలో గవ్వలు చేశారంటే చాలా కరకరలాడుతూ చాలా సూపర్గా వస్తాయండి. చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. గవ్వలు ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాం. వీటి కోసం నేను ఇక్కడ 3 కప్పుల గోధుమ పిండి తీసుకుంటున్నానండి. అలాగే 3 టీ స్పూన్ల కొద్దిగా వేడి చేసిన నెయ్యి తీసుకుంటున్నానండి. నెయ్యి అవైలబుల్గా లేదనుకుంటే దాని బదులుగా వెన్న తీసుకోవచ్చు. అది కూడా అవైలబుల్గా లేదంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చండి. ఇలా వేసిన తర్వాత దీన్ని బాగా కలపాలి. ఈ నెయ్యి అంతా ఇందులో మన పిండిలో కలిసేట్టు బాగా కలపాలి. కలిపిన తర్వాత అలాగే ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుతూ ఉండాలి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలాగా కలిపి పెట్టుకోవాలండి. ఇప్పుడు చూడండి, ఈ పిండి రెడీ అయింది. ఈ పిండిని ఇప్పుడు మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెడదాము. ఇప్పుడు చూద్దాము, 10 నిమిషాలు అయింది. పిండి నానిపోయిందండి. ఇప్పుడు ఈ పిండిని కొద్దిగా మనం తీసుకుంటూ చిన్నగా ఉండలు చేసుకుంటూ పక్కన పెట్టుకోవాలి. ఇలా రౌండ్ బాల్స్ లాగా చేసుకున్న ఒక్కొక్క పిండి ముద్దను తీసుకుంటూ ఈ గవ్వల చెక్క పైన, ఇది గవ్వల చెక్క అంటారండి, ఈ గవ్వల చెక్క పైన పెట్టుకుంటూ ఒక్కొక్క పిండి ముద్దను ఇలా పెట్టి ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసి ఇలా అనేస్తే గవ్వ రెడీ అవుతుంది. ఇలా ఒక్కొక్కటి అన్ని గవ్వలను ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఒక కడాయి తీసుకొని కడాయిలో ఆయిల్ పోసి ఆయిల్ వేడయ్యాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి, మీకు మీ ఆయిల్ని బట్టి తక్కువ ఆయిల్ ఉంటే తక్కువ గవ్వలు పడతాయండి. అందులో ఎక్కువ ఆయిల్ పోసుకుంటే మనము ఎక్కువ గవ్వలు పడతాయి. మీ ఆయిల్ బట్టి గవ్వలు వేసుకోండి అందులో. ఇప్పుడు ఈ గవ్వలలో కొంచెం పచ్చిపోయిన తర్వాత వీటిని మరోవైపుకు వేయండి. మరోవైపుకు వేసి వీటి మధ్యలో ఈ గవ్వలను గంటతో ఇలా పైకి తీసి మళ్ళీ అందులో వేయండి. ఇలా వేయడం వల్ల గవ్వలు బాగా వేగుతాయండి. ఈ వేగిన గవ్వలను తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బెల్లం పాకం ప్రిపేర్ చేద్దామండి. ఇక్కడ 3 కప్పుల గోధుమ పిండికి 1 కప్పు బెల్లము, 1/2 కప్పు వాటర్ తీసుకున్నానండి. ఇప్పుడు ఈ బెల్లంని వేడి చేద్దాము. వేడి చేసిన తర్వాత దీన్ని ఒక జాలీతో వడపోయాలి. అలా వడపోయడం వల్ల మనకి ఇందులో ఉన్న బెల్లంలో ఉన్న పుల్ల లాంటివన్నీ జాలీలో మిగిలిపోతాయి. ఇప్పుడు దీన్ని మళ్ళీ ప్యాన్లో పోసి పాకం చేద్దాము. ఇప్పుడు ఈ బెల్లము వేడవుతుందండి. ఈ బెల్లం పాకం రావడానికి మనకు దాదాపుగా 4 నుండి 5 నిమిషాలు పడుతుందండి. పాకం వచ్చిందో ఒకసారి చూద్దాము. నీళ్ళల్లో వేసి చూడండి. ఇలా వేసినప్పుడు అది ముద్దగా ఇలా రావాలి. వస్తే ఈ పాకం రెడీ అయినట్టే. ఇప్పుడు ఈ పాకంలో ఇందాక వేయించి పెట్టుకున్న గవ్వలను ఇందులో వేసి బాగా కలపాలి. పాకం అంతా పట్టేట్టు గవ్వలను ఇలా కలపాలి. కలిపిన తర్వాత ఈ కలిపిన గవ్వలను వేరే ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన గోధుమ పిండి బెల్లం గవ్వలు. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.